అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 27 అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాన్ని పొందాలో మొత్తం అయితే క్షుణ్ణంగా ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఈ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారైతే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి ఎంతో సామర్థ్యం కలిగిన వారు, ఎంతో తెలివితేటలు కలిగిన వారు అని అయితే చెప్పుకోవచ్చు. భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం అని అయితే చెప్పుకోవచ్చు. ఇతర గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు చాలా బాగా లభించబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున డబ్బు విషయంలో ఆర్థికంగా స్థిరపడడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున గడిచినటువంటి కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, చేసినటువంటి అప్పులు, ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ కూడా పటాపంచలు కాబోయే అవకాశం అనేది ఈరోజు మీ కాళ్ళ దగ్గరకు రాబోతుంది. మీరు అనుభవించినటువంటి ప్రతి అనుమానానికి, ప్రతి అవమానానికి కూడా సమాధానం అయితే దొరకబోతుంది. గణనీయమైన ఒక పరిస్థితి కూడా మీకు భద్రమైనటువంటి భవిష్యత్తు పునాది అనేది ప్రారంభించబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మరింతగా రాబోతుంది. ఇది గ్రహాల యొక్క అనుకూలత వలన కలిగేటువంటి అదృష్టం అని లెక్కలేనని మంచి మంచి శుభవార్తలు కూడా ఈ రోజున మీరు వినబోతున్నారు. అయితే చాలా అందమైనటువంటి రూపంతో, అంతకు మించి అందమైనటువంటి మనసుతో కూడా కలిగి ఉంటారు. మీ యొక్క మనసు చాలా స్వచ్ఛంగా, కల్మషం లేకుండా ఉంటుంది. అందుకే మీరు అందరితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడగలుగుతారు. మీ యొక్క మాటల్లో తేనె పలుకులు అనేవి ఉంటాయి. అబద్ధాలు ఆడటం, నటించడం మీకు అసలు చేత కాదు. ఇది మీ యొక్క నైజమని కూడా కాదు. మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే తప్పు చేస్తే ముఖం మీద సూటిగా మాట్లాడి మీ అభిప్రాయాలు నిర్భయంగా తెలిపేటటువంటి ధైర్యం అయితే మీలో ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీ ధైర్యాన్ని చూసి శత్రువులు కూడా వెనకాడుతారు. అలాగే మీకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. మనస్ఫూర్తిగా ఎవరినైతే మీరు తలకి హాని పెట్టారు, మీకు దైవానికి బాగా దగ్గర చేసే కనెక్ట్ అవుతూ ఉంటారు. అనుకున్న వారే అనుకున్న వాళ్ళ దగ్గర గుండెల్లో పెట్టుకొని మీరు మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. గతంలో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు తీవ్రంగా గాయపరిచినప్పటికీ కూడా మీరు మీ యొక్క మంచితనాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు. చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉన్నారు. ఎదుటివారి యొక్క కష్టాన్ని చూసి తట్టుకోలేక వెంటనే చలించిపోయే మనస్తత్వం, గుణగణాలు ఇవి మీలో ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయానికి వస్తే కనుక ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒకే సమయంలో కొన్ని శుభవార్తలు అయితే మీరు వినేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు కొన్ని శుభవార్తలు, కొన్ని తరహా అంటే దీనివల్ల మీ మనసు అనేది చాలా తేలిక పడుతుంది. మీకు సరైనటువంటి మార్గాన్ని కూడా ఈరోజు భగవంతుడు చూపించబోతున్నాడు. మీరు ఒక పని చేస్తే దానికి డబుల్గా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే మీలో పట్టుదల, కార్యదీక్షత మరింత రెట్టింపు అవుతాయి. మీ యొక్క బలం, సామర్థ్యం అనేది ఈరోజు చాలాసార్లు మీకే తెలియక చాలా వరకు చాలా విషయాల్లో మూర్ఖత్వంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని నష్టపడుతున్నారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయము మీ శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుంది. మంచి విషయాలు, అలాగే మంచి నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకోవడానికి స్థిరంగా ఉంటారు. అలాగే మీ కష్టాలు మంచులా కరిగిపోతున్నాయి. ముఖ్యంగా అప్పుల బాధ నుండి సంపూర్ణ విముక్తి లభించిన, మనశ్శాంతి, ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్నిటికంటే కూడా మీకు పెద్ద విజయం అనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మీరు ఒక స్త్రీ వలన అంతులేనటువంటి అదృష్టం అయితే మీకు కలగబోతుంది. ఆమె ప్రమేయంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయి. మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది గణనీయంగా పెరుగుతుంది. మరి ఆ స్త్రీ ఎవరనేది కూడా తెలుసుకుందాం. ఈరోజు మీకు ఉదయాన్నే నిద్రలో చక్కగా స్నానం ఆచరించి లక్ష్మీదేవి పటం ముందు ఆవినెత్తితో దీపారాధన చేసుకోవడం, దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించడం, ఇటువంటివన్నీ కూడా మీరు చక్కగా చేసి తీరాలి. అలాగే మీరు ఈ రోజున ప్రతి విషయంలో కూడా దైవనామ స్మరణ చేస్తూ ప్రతి పనిని మొదలుపెట్టడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీ తల్లిదండ్రులకు, అలాగే మీ యొక్క గురువులకు మంచి పేరు తెచ్చిపెట్టేలాగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకైతే ఇప్పటి వరకు ఏదైనా నష్టాలు, ఇబ్బందులు కలిగి ఉంటే అవి తొలగిపోబోతున్నాయి. వ్యాపారంలో ఊహించినటువంటి ధనలాభాలు అయితే గడిస్తారు. ఒప్పందాలు కుదరబోతున్నాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. అలాగే మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండడం కూడా చూస్తారు. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగి ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు కూడా మీకు బలంగా రావడానికి కనిపిస్తున్నాయి.
అలాగే నిరుద్యోగులైన యువతీ యువకుల ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించి మంచి స్థిరమైనటువంటి ఉద్యోగం అనేది స్థిరపడేలాగా చేయబోతున్నాయి. అలాగే ఈ రాశి వారికి జాలి, కరుణ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందులో ఆపదలో ఉన్న వారిని చూస్తే మీ హృదయం చెలించిపోతుంది. తప్పకుండా సహాయం చేయాలని చెప్పి ముందుకు రాబోతున్నారు. నా అనుకుంటే ఏదైనా చేయడానికి తప్పకుండా మీరు మాత్రం వెనుకాడరని చెప్పవచ్చు. ఏ కష్టం వచ్చినా కూడా వారికి అండగా ఉంటారు. అది మీ యొక్క గొప్ప లక్షణం అనేది చెప్పుకోవచ్చు. ఇక మీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని, ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆశలు కళ్ళకంటూ ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కోరికలు, ఆశయాలు కూడా ఉంటాయి. వాటిని మీరు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వలన మీకు మీరుగా అణగదొక్కుంటూ ఉంటారు. అవి ఏంటంటే కుటుంబం వారు బాధ్యతలు ఒక పక్క చేయాల్సినటువంటి పనులు మరొక పక్క మీకు ఇష్టమైనటువంటి పనులన్నీ కూడా సతమతమైపోతూ ఉంటారు. అవి మీ కళ్ళని కూడా నిజం చేయబోతున్నాయి. లేదు కానీ మేము చేయాలనుకున్న పని ఈరోజు అయ్యో చేయలేకపోయామే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అటువంటి రోజులు ఎక్కువగా ఉన్నాయి అంటే మనం అక్కడ తలిస్తే భగవంతుడు ఒకటి తలిచేలాగా అనేక రకాల బాధపడుతూ ఉంటారు. చాలా విషయాలు మీకు నచ్చినటువంటి వస్తువులు కావచ్చు, నచ్చినటువంటి కొన్ని పనులు కావచ్చు, చేయలేక చాలా చాలా వరకు బాధపోయినటువంటి పరిస్థితులు కూడా చాలానే ఎదురవి ఉన్నాయి. మీకు ఒక స్త్రీ యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు. అమ్మవారు మీకు అనేక రకాలుగా అనేక రూపాల్లో ఈరోజు మీకు తప్పకుండా ఆమె మీకు ఎన్నో రకాలుగా అయితే సహాయం చేయడానికి ప్రయత్నించబోతున్నారు. ప్రతి ఒక్కరి మీద అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది. దాన్ని తప్పకుండా మనం అందిపుచ్చుకోవాలి. అమ్మవారి దయ వలన జీవితంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయి. వారికి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరేటువంటి అవకాశం ఉంది కనుక కొన్ని కోరికలు వదిలేస్తున్నారు. అమ్మవారిని కరుణామయ అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అడగకుండానే ఇస్తూ ఉన్నారు. అటువంటి అమ్మవారిని మీరు అటువంటి గొప్ప దేవత గనక నలుదిక్కుల నుండి మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ, శుభవార్తలన్నీ మిమ్మల్ని అందుకునేలా చేస్తూ ఉంటుంది. ఉత్సాహాన్ని, మానసిక ప్రశాంతతను ముఖ్యంగా ఈరోజు మీరు పొందబోతున్నారు. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం సాగిపోలేదు. ఇన్నాళ్ళుగా ప్రతి అడుగు కూడా మీరు అనుకున్నది ఒకటి, అనుకోనిది ఒకటే, అనుకున్నది అన్నీ జరుగుతూ ఉన్నాయి. వేరొకలాగా జరుగుతున్నాయి. ప్రతి అడుగు కూడా మీ కష్టానికి పడినట్లుగా అనిపించేలా భారంగా మీ గుండె అనేది ప్రతిరోజు ఎన్నో రకాలుగా అయితే సమస్యలతో ఎక్కువగా సతమతం ఉంటూ ఉన్నారు. అటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు మీకు భిన్నంగా జరగబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్తి, డబ్బు ఇవన్నీ కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా మన ఆరోగ్యానికి కొంతమేర ప్రాధాన్యత అయితే ఇవ్వాలి. మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యం ప్రతి మనిషికి. అన్నీ ఉండి కూడా మానసిక రకంగా ఎంత రకాలుగా ఒత్తిడికి లోనైతే అది ప్రశాంతత అనేది లభించకుండా చాలా రకాల సమస్యలకు కూడా గురి కావచ్చు. కుటుంబ బరువు బాధ్యతలు కావచ్చు, ఒక పక్క వేధిస్తున్న మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఎక్కువ టెన్షన్స్, అలాగే ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలి, మనం ఏంటి, బయట సమాజం ఏంటి ఇలా అని మనం సతమతం అవుతూ ఉంటాము. ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఈరోజు పూర్తి భిన్నంగా మీకు విజయానికైతే నాంది పలకపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పటి నుండో మీకు పట్టి పీడిస్తున్న అప్పుల బాధలు తొలగిపోబోతున్నాయి. ఆర్థిక స్వేచ్ఛను ఈరోజు మీరు పొందబోతున్నారు. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు మొదలైనాయని చెప్పుకోవచ్చు. అలాగే రాబోయేటువంటి నూతన సంవత్సరం కూడా మీకు అంతా బాగుండాలని, అమ్మవారిని పూజించి వేడుకోవాలని, తప్పకుండా మీరు చేసిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయమని అమ్మవారిని పూజించి వేడుకోండి. ఇంట్లో ఎలాంటి చెత్త చెదారం లేకుండా ఇంటంతా శుభ్రంగా ఉంచుకొని మీరు తప్పకుండా ఉదయం లేవగానే అమ్మవారి పూజ చేసుకొని, అలాగే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని శని భగవానునికి మీరు పూజ చేయించి నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల, రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల మీకు ఎంతో అనుగ్రహం అయితే లభిస్తుంది. తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలన్నీ మీరు చేసినట్లయితే కనుక మీకు లాభాల బాటలో విజయం మీకు రెట్టింపుగా మీ వెంట అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఈ విధంగా ఉండబోతుంది అనేది. తప్పకుండా అయితే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.